శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ 5వ సర్గ 4వ శ్లోకం. తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థ సహితం శ్రోతవ్యమనసూయయా. వాల్మీకి మహర్షి ఇలా అంటున్నారు, ఈ రామాయణ గాథను నేను మొదటి నుండి ఆదితః అంటే ఇక్ష్వాకు వంశ మూలాల నుండి ఏ వివరమూ వదలకుండా సంపూర్ణంగా తెలియజేస్తాను. ఈ కావ్యం కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు, ఇందులో ధర్మము, అర్థము మరియు కామము అనే 3 ముఖ్యమైన జీవన సూత్రాలు ఇమిడి ఉన్నాయి. అటువంటి పవిత్రమైన ఈ కావ్యాన్ని వినేటప్పుడు శ్రోతలు అనసూయయ అంటే ఎటువంటి అసూయ, ద్వేషం లేదా తర్కం లేకుండా నిర్మలమైన భక్తితో వినాలి. అప్పుడే ఆ కావ్యం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తోంది. ఈ శ్లోకం రామాయణ పారాయణం లేదా శ్రవణం చేసేవారికి ఒక దిశానిర్దేశం చేస్తుంది. పురాణాలను వినేటప్పుడు మనస్సులో కల్మషం లేకుండా వింటేనే అందులోని ధర్మసూత్రాలు మనకు అర్థమవుతాయని వాల్మీకి హెచ్చరించారు. ఈ శ్లోకం తర్వాతే అయోధ్య అనే మహానగరం యొక్క అద్భుత వర్ణన ప్రారంభమవుతుంది.